దేవునామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 13వ తేదీ 2026 సంవత్సరము సోమవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారనునొక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము మన సమస్త ప్రవర్తన యందు బహు జాగ్రత్త కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. మనము ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఈస్టర్ వరకు ఆ 40 దినములు మనము శిలువ ధ్యానములు చేశాము. ఈస్టర్ ఆదివారం నుండి నిన్నటి దినము వరకు పునరుద్ధాన సందేశములు విన్నాము. నేటి నుండి మరలా దేవుని చిత్తమైతే డిసెంబర్ 1వ తేదీ వరకు, అనగా నవంబర్ 31వ తేదీ వరకు దావీదు జీవితాన్ని కొనసాగిస్తాము. దేవుడు ఎంతకాలం దావీదు జీవితం ద్వారా మనతో మాట్లాడినై ఉన్నారో మనము ఒక్కొక్కటిగా వింటూ ముందుకు సాగిపోదాము. మరలా దావీదును ఎక్కడ విడిచిపెట్టామో, దావీదు జీవితాన్ని ఎక్కడ విడిచిపెట్టామో, అనగా సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంతో ఆ ముగింపుతో మనము ఫిబ్రవరి 17వ తారీఖున ధ్యానించాము. ఇప్పుడు 13వ అధ్యాయము 1వ వచనము. ఈ అధ్యాయము ఈ వచనము తరువాత అనే మాటతో ప్రారంభమవుతుంది. దేని తరువాత? దావీదు పాపము చేసిన తర్వాత, అన్యాయముగా ఎంతో నమ్మకస్తుడైన ఉరియా భార్యను అతడు పట్టుకుని అతడు పాపము చేసిన తరువాత, దేవునికి విరోధంగా ప్రవర్తించిన తరువాత, దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన తరువాత, కాపాడాల్సిన వాడే కబళించిన తరువాత అనే మాటలో ఇంత నిగూఢమైన చరిత్ర దాగి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపమనే విత్తనము విత్తిన తరువాత ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది అంటే, దావీదు కుమారుడుగా అబ్షాలోము అతనికి సహోదరి వరుసయగు తామారును మోహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము అంతటితో ఆగిపోదు. పాపమునకు తరువాత జరిగే సంఘటనలు ఉంటాయి. దాని పర్యవసానం ఉంటుంది. ఏదెను వనములో ఆదాము అవ్వలు ఫలము తినిన తరువాత ఏం జరిగింది? ఏదెను వనమునైతే ప్రేమతో, ఎంతో నిష్కారణమైన ప్రేమతో వారి కొరకు ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమతో సమస్తమును కలుగజేసిన దేవుడే, ఎన్నో రుచికరమైన ఫలములను సిద్ధపరిచిన దేవుడే, ఎంతో శ్రేష్టమైన చల్లని చక్కని క్షేమకరమైన వాతావరణాన్ని సిద్ధపరిచిన ప్రభువే, అందులోనికి ప్రేమతో వారిని పెట్టిన ప్రభువే వారిని అందులో నుంచి వెళ్ళగొట్టాడు. పైగా వారు తిరిగి రాకుండా ఖడ్గజ్వాలను అడ్డుగా పెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి పాపమునకు తరువాత ఉంటుంది. చూడండి, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును మోసము చేశాడు. దేనితో? ఒక పొట్టేలు చర్మమును తీసుకుని అతడు తన శరీరం మీద కప్పుకొని అతని అన్నలాగా, ఏశావులాగా ప్రవర్తించాడు. అతని అన్న ఏశావు అన్నట్లుగా తన తండ్రి ఎదుట నిలవబడ్డాడు. మోసగించాడు. దేనితో? వస్త్రముతో. ఏ వస్త్రముతో? గొర్రె చర్మముతో లేదా పొట్టేలు చర్మముతో. ఇప్పుడు అక్కడ పాపం జరిగింది కదా. ఇప్పుడు పాపము తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు యాకోబు పెద్దవాడయ్యాడు. తన కుమారులు గొర్రెలు కాస్తూ ఉన్నారు. మరి ఒక కుమారుడైన యోసేపును వారి బాగోగులు తెలుసుకుని రమ్మని పంపించాడు. అయితే యోసేపు తిరిగి రాలేదు. కానీ వారి 10 మంది కుమారులు వారి మందలో నుండే ఒక గొర్రెను చంపి ఆ రక్తమును
ఆ కుమారుని వస్త్రముపై వేసి ఆ వస్త్రమును చించి, ఇది నీ కుమారుని వస్త్రమేమో చూడుము అన్నారు. చూడండి, అప్పుడు యాకోబు ఇస్సాకు వలె ప్రవర్తించి మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. ఇప్పుడు కూడా 10 మంది కుమారులు కలిసి తమ తండ్రిని మోసం చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు అనగా యాకోబు మందలో నుండి ఒక గొర్రెను తీసుకుని చంపి దానితో వేట మాంసము అన్నట్లుగా వండి తన తండ్రిని మోసం చేశాడు. ఇప్పుడు 10 మంది కుమారులు వారి మందలో నుండి గొర్రెను తీసుకుని వారు చక్కగా వండుకుని తిని ఆ చర్మముతోనే ఆ యోసేపు యొక్క వస్త్రముతో తన తండ్రిని మోసం చేస్తూ ఉన్నారు. ప్రతి పాపమునకు తరువాత ఉంటుంది. పాపం అనేది విత్తనం వంటిది. అది ఖచ్చితంగా ఫలిస్తుంది. అది ఖచ్చితంగా చేదైన ఫలాలను ఫలిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపమునకున్న లక్షణము అటువంటిది. పాపమునకున్న లక్షణం అటువంటిది. ఏ కనులతోనైతే సంసోను మోహించి దెలీలా వెంటపడ్డాడో, ఆ పాపము జరిగిన తరువాత అదే కన్నులు ఊడబెరకబడ్డాయి. ఏ దేహముతో అయితే ఒంట్లో శక్తి ఉందని తనకు నచ్చినట్లుగా దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, ఇప్పుడు అదే శక్తితో ఒక ఎద్దు వలె గానుగ యొక్క రాయిని, తిరుగటి రాయిని తిప్పుచూ ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రతి పాపమునకు తరువాత అనే భాగం ఉంటుంది. ఆ పాపము ఖచ్చితంగా ఏలుబడి చేస్తుంది. కయీను కోపంతో తన సహోదరుని చంపేశాడు. కానీ తరువాత ఏం జరిగింది? ఏ స్థలంలో అయితే నా తమ్ముడు నా కళ్ళెదుట ఉండకూడదు, నేనే ఉండాలి, నేనే అని అనుకున్నాడో అదే స్థలము నుండి కయీను వెళ్ళగొట్టబడ్డాడు, దేశదిమ్మరైపోయాడు. ఆకాను పాపం చేశాడు. దానిని తీసుకుని వచ్చి అతని డేరాలో దాచిపెట్టాడు. ఎవరి కొరకు దాచిపెట్టాడో తరువాత ఏం జరిగింది? ఎవరి కొరకైతే దాచిపెట్టాడో వారి మీదకే పాతకం వచ్చింది, శిక్ష వచ్చింది. ఏ డేరాలో అయితే దాచిపెట్టాడో ఆ డేరా ఊడబెరకబడింది. ఎక్కడి నుంచి తెచ్చి రహస్యంగా దాచిపెట్టాడో ఇప్పుడు బహిరంగంగా పాపము ప్రదర్శించబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము జరిగిన తరువాత దాని పర్యవసానం ఉంటుంది. ఒకవేళ అది రహస్యంగా జరగవచ్చు, కానీ దాని తర్వాత పర్యవసానం ఉంటుంది. అయితే నాణెమునకు మరొక వైపు, మనము మేలు చేటి యందు విసుకకు యుందుము అంటుంది వాక్యం. ఎందుకు? మనం అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము అంటుంది వాక్యం. కాబట్టి మేలునకు తర్వాత ఉంటుంది. దానివలన ప్రతిఫలం కలుగుతుంది. పాపమునకు తరువాత అనే విషయం ఉంటుంది. పాపం వలన వచ్చే జీతం మరణం ఉంటుంది. పాపమునకు కూడా ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జాగ్రత్తగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించారో మనం గమనించాలి. తరువాత అనే మాట దేనికి తరువాత? పాపమునకు తరువాత. పాపము జరిగిన తరువాత, కొంతకాలమైన తరువాత అతడు చేసిన పాపము ఇప్పుడు దాని ఫలము కనబడుతూ ఉంది. అతనిలోని ప్రవేశించిన వ్యభిచారపు ఆత్మ ఇప్పుడు అతని కుమారునిలోనికి ప్రవేశించింది, అతని కుటుంబంలోనికి ప్రవేశించింది. అందుకనే ఒక ఆఫ్రికన్ ప్రోవర్బ్ ఉంది, అంటే ఆఫ్రికా సామెత. అదేమని చెప్తుందో తెలుసా? ఏ ఫిష్ రాట్స్ ఫ్రమ్ ద హెడ్. చనిపోయిన చేప తల నుండి కుళ్ళిపోవటం ప్రారంభిస్తుంది. అందుకనే ఎప్పుడైనా పెద్దవారు చేపల బజారుకు వెళ్ళినప్పుడు వారు ఏం గమనిస్తారో తెలుసా? ఆ చేపల కళ్ళు తేటగా ఉన్నాయో లేదో చూస్తారు. అవి ఎండిపోయినట్లు, లోపలికి వెళ్ళిపోయినట్లుంటే ఆ చేప తాజాది కాదని అర్థం. అంత మాత్రమే కాదు, వాళ్ళు గిల్స్ అనగా మొప్పలను చూస్తారు. అది పైకెత్తి చూచినప్పుడు అది ఫ్రెష్గా రెడ్గా ఉండాలి.
అది ఎప్పుడైతే కొంచెం నల్లబడినట్లు రంగు తగ్గినట్లు ఉందో అది తాజా చేప కాదు, ఫ్రెష్ ఫిష్ కాదు అని అర్థం. మనమందరము గమనించే ఉంటాము. మనం చెక్ చేస్తూ ఉంటాం కదా. ఎందుకు? చేప చనిపోయినప్పుడు తల నుండే కుళ్ళిపోవటం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రియ సహోదరుడా, సహోదరి, కుటుంబంలో ఏదైనా అననుకూలత వస్తుంది అంటే అది తల్లిదండ్రుల నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులముగా. చేప కుళ్ళిపోయినప్పుడు అది పాడైపోయిందంటానికి సంకేతం తన తల నుండే ప్రారంభమవుతుంది. ఇప్పుడు దావీదు పాపం చేశాడు, దావీదు అవకాశం ఇచ్చాడు, దావీదు పాపములో పడిపోయాడు. ఇప్పుడు అక్కడ నుండి తన కుటుంబం యొక్క పతనము ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? అతని కుమారుడైన అమ్నోను వరకు వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి పాపం అనేది ఆ తర్వాత అనే దాని రియాక్షన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నాడు న్యూటన్స్ థర్డ్ లాలో. న్యూటన్ అనే సైంటిస్ట్. పాపమునకు కూడా ప్రతిచర్య ఉంటుంది. పాపమునకు కూడా చేదైన ఫలము ఫలిస్తుంది. పాపము, సిన్ అట్రాక్ట్స్ పనిష్మెంట్. పాపమునకు శిక్ష విధించబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము తర్వాత ఖచ్చితంగా దానికి పర్యవసానం ఉంటుంది. కాబట్టి పాపమును అసహ్యించుకునే వారముగాను, పాపము చేయకుండా పరిశుద్ధులముగా క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారమై, క్రీస్తునందు విశ్వాసముంచి నీతి క్రియలు చేస్తూ మేలులు చేస్తూ ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, తరువాత అనే మాటతో ఈ 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభించారు. దేనికి తరువాత అని మేము ధ్యానించినప్పుడు దావీదు పాపము చేసిన తరువాత, అవును ప్రభువా, ప్రతి పాపమునకు తర్వాత అనే విషయం ఉంటుందని, తర్వాత దాని ప్రతిఫలం ఖచ్చితంగా కనిపిస్తుందని, పాపమును అసహ్యించుకొనుచు జీవించాలనే సత్యాన్ని మాకు నేర్పించారు. వందనాలు. అట్టి పరిశుద్ధమైన భక్తి కలిగిన యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ మా జీవిత యాత్రలో ముందుకు సాగి అలయక మేలు చేసి తగిన కాలమందు ఫలము పొందే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మేలు చేయువాడైన యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.